ప్రభుత్వ ఉద్యోగులపై ఈనాడు అసత్య కథనాలపై మండిపడ్డారు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఈనాడు కథనాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఉద్యోగ సమస్యలు చర్చించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు ఆయన. ఉద్యోగులుగా మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులను కలవడం మాకు హక్కు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చర్చించడానికి ఎప్పుడు మాకు బాధ్యత, ఉద్యోగుల వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగులను కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అవన్నీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఇవన్నీ నిరంతరంగా జరుగుతూ ఉండే పరిణామాలే. కానీ ఇప్పుడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మేము ఉద్యోగులను కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నామని చెప్పి తప్పుడు కథనాలు రాయడం అది నిజంగా కరెక్ట్ కాదు. మేము ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దాని మీద మేము ఉద్యోగుల అభిప్రాయం కూడా గౌరవించాలని చెప్పి కోరుతాం. ఎప్పుడు కూడా అంటే మేము ఎన్నికల ప్రచారంలో అంటే ఒక పార్టీ అభ్యర్థి తరపున పాల్గొనడమో లేదా పలానా పార్టీకి ఓటేయమని చెప్పడమో అవి తప్పు అవుతాయి. కానీ మేము ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగుల సమస్యలు అడగడం ఎలా తప్పు అవుతుంది? గతంలో అసలు పోయిన ఎలక్షన్ టైంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఉద్యోగ సంఘ నాయకుడు పోయి ప్రెస్ మీట్లు పెట్టారు, ఉద్యోగులతో మీటింగ్లు పెట్టారు, అన్ని పేపర్లో వచ్చాయి, అన్ని పత్రికలు వచ్చాయి. ఆ పత్రికల వాళ్ళు ఎవరైతే ఈరోజు మా మీద ప్రచారం చేస్తున్నారో ఆ పత్రికల వాళ్ళే ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలని అప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ అని రాశారు. మళ్ళీ అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకు ఉద్యోగులకు ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి? అప్పుడు ఎన్జిఓ సంఘం నాయకుడు పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి తెలంగాణలో బీజేపీని ఓడించండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు గుర్తు రాలేదా ఈనాడుకు ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి? అప్పుడు కొన్ని పార్టీలు ఉద్యోగులను ఢిల్లీకి తీసుకెళ్ళి ఫ్లైట్లలో తీసుకెళ్ళి నల్ల చొక్కాలు వేయించి బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయించాయి, బీజేపీని ఓడించాలని స్టేట్మెంట్ ఇప్పించాయి. అప్పుడు గుర్తు రాలేదా ఉద్యోగులు నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి? ఇప్పుడు ఎందుకు మేము ఏం చేయకపోయినా, మేము ఎక్కడ ఎలక్షన్ల గురించి ఓట్ల గురించి మాట్లాడకపోయినా ఎందుకు మా మీద ఇంత ఇదిగా కథనాలు రాస్తున్నారో వాళ్ళకే తెలియాలి.